అది ఎండాకాలం. ఈ ఊరు పేరు సురవరం. పేరులోనే విచిత్రం ఉందనుకోకండి. ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒక్క ఇల్లు తప్ప అన్ని ఇల్లులు ప్రశాంతంగా ఉంటాయి. ఆ ఇల్లు ఏంటో తెలుసా? అదే అత్తగారి ఇల్లు. చూద్దామా? ఏంటత్తయ్య మీటింగ్ అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు? చేస్తానే, ఇద్దరు కోడళ్ళు వచ్చారు కదా గలగలా అని. మొన్న బయట లక్ష్మికి ఏదో చెప్పావంట నా గురించి. పెద్ద కోడలనేమో మంచిగా చూసుకొని చిన్న కోడలు ముందేమో గయ్యాల్లా ప్రవర్తిస్తానని చెప్పావంట. అన్న నా ముందే చెప్పేసిందమ్మా లక్ష్మి. ఎప్పుడు నీకు అలా ప్రవర్తించానే? ఎప్పటి నుంచి చూపిస్తా అమ్మా. అదే అత్తయ్య, నేను చెప్పాను కదా, చిన్న కోడలికి గారాబం ఎక్కువ. అదే పెద్ద కోడల్ని మాత్రం అన్ని పనులు చేయమంటారు. కానీ ఇప్పుడు చూసారా ఏం చేసిందో? ఆహాహాహా! అమ్మా నటించకు. నేను నీ గురించి చాలా విన్నా. ఏంటి ఎన్ని మాటలన్నావే? వాళ్ళు చెప్తుంటేనే నాకు ఎలానో ఉంది. అంతగానం చేశానా? అయినా నేనెప్పుడు పెట్టాను అంతగానం? సరే చెప్పారు కదా, చూపిస్తావన్నీ. ఈరోజు మీ ఇద్దరికి ఫుడ్ కట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెచ్చుకొని తినండి. డబ్బులు కూడా లేవు కదా మీ దగ్గర, మీ ఇష్టం అని అత్త కోపంగా వెళ్ళిపోతుంది. ఇక ఇద్దరు కోడళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. యాంటక్క ఇలా అంటుంది ఏంటి? ఫుడ్ పెట్టదా? ఇంకా నీరసంగా ఉంది ఇప్పటికే నాకు. ఏం చేద్దాం? ఇన్ని గణం అన్నాక కూడా అయినా ఫుడ్ గురించి ఆలోచిస్తున్నావు చూడు. నిజంగా నువ్వు చిన్న కోడలివైనా. పౌరుషం అంటే నాది. ఫుడ్ పెట్టకపోతే ఆమె చేతులతోటే పెట్టించుకునే రకం నాది. అంత దమ్ముంది నాకు, అంత ఆస్తి కూడా ఉంది. ఇప్పుడే మా అమ్మ నాన్నలకి కాల్ చేసి జరిగిందంతా చెప్తా అని ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు.